డియర్ ఫ్రెండ్స్, నా పేరు హిమగిరి. ఈరోజు మనం అంటే రీఓపెనింగ్ డేలో భాగంగా మనం స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో వేసినప్పుడు మనకి ఈ విధంగా స్టూడెంట్స్ యొక్క సర్నేమ్స్ మాత్రమే కనిపించడం జరిగింది. సో విద్యార్థి యొక్క పూర్తి పేరు రావాలంటే ఏం చేయాలనే దానికోసం చిన్న వీడియో. సో మనం ఏం చేయాలంటే ముందు స్టూడెంట్ అటెండెన్స్ యాప్ని లాగిన్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా ఏం చేస్తామంటే ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ని వేయటానికి మనం క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ క్లిక్ ఆన్ సింక్రనైజ్ డేటా అని ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ స్టూడెంట్ అటెండెన్స్ డేటాని సింక్రనైజ్ చేయాలి. ఎందుకు సింక్రనైజ్ చేయాలి అంటే గత సంవత్సరంలో సెకండ్ క్లాస్లో చదివినటువంటి ఒకటో తరగతిలో చదివినటువంటి విద్యార్థి ఇప్పుడు సెకండ్ క్లాస్లో కనిపించాలి. అలాగే సెకండ్ క్లాస్లో కనిపించినటువంటి విద్యార్థి థర్డ్ క్లాస్లో కనిపించాలి. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ క్లాస్ చేంజ్ అవ్వాలి కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఓవరాల్ సింక్రనైజ్ చేసినప్పటికీ డాష్ బోర్డ్లో కొంత మారకపోవడం వల్ల మనకి ఇలాగ సర్నేమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మనం ఇక్కడ కూడా ఒకసారి సింక్రనైజ్ చేస్తే కంప్లీట్ నేమ్స్ అనేవి కనిపించడం జరుగుతుందన్నమాట. సో ఏం చేయాలంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ అన్నీ కూడా మనం సింక్రనైజ్ చేయాలి. ఏంటి, ఎంప్లాయీ అటెండెన్స్ డేటా ఉంటుంది, ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ డేటా ఉంటుంది, స్టూడెంట్ అటెండెన్స్ డేటా. మనం ఎంప్లాయీ అటెండెన్స్ డేటా అనేది అప్డేట్ అయిన ప్రతిసారి కూడా మనం ఇక్కడ అది సింక్రనైజ్ చేయాలి. అలాగే మనం రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే మన ఫేస్ మళ్ళీ అది రికగ్నిషన్ చేసుకోకపోయినప్పుడు మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఈ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ డేటాని సింక్రనైజ్ చేయాలి. ఇప్పుడు మనకు అవసరం ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్ అటెండెన్స్ డేటా. సో దీనిపైన క్లిక్ చేస్తే రెడ్ కలర్లో ఉంది కదా, గ్రీన్ కలర్లోకి చేంజ్ అయింది. ఓకేనండి. సో ఈ రకంగా సింక్రనైజ్ చేసిన తర్వాత మనం స్టూడెంట్ అటెండెన్స్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ తాలూకా నేమ్స్ అనేవి కంప్లీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనండి. అయితే మీరు ఒకసారి సింక్రనైజ్ చేసినప్పుడు కనుక విద్యార్థి పేర్లు కంప్లీట్గా కనిపించకపోతే మళ్ళీ సింక్రనైజ్ చేయాలన్నమాట. అలా 2-3 టైమ్స్ సింక్రనైజ్ చేసిన తర్వాత విద్యార్థి పేర్లు అనేవి మనకి కనిపిస్తుందని అన్నమాట. కాబట్టి ఈ రకంగా సింక్రనైజ్ చేసి పూర్తి పేరు కనిపించేలాగా మీ స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో మీరు చేసుకోగలరనేసి ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.